ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారి అందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం ముందుగా తులారాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న చూద్దాం. బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్య, తర్వాత శని కుంభము, వృషభంలో గురుగ్రహాలు ఉండడం అనేటటువంటివి జరిగాయి. కాబట్టి తులారాశి వారందరికీ కూడా మరి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు కూడా అప్పులు మీకు అవసరం లేకపోయినా వచ్చి చేతిలో పెట్టి వెళ్ళేవారనమాట. గృహ నిర్మాణాలకి, వ్యాపారాలకి మీరు పెట్టుబడి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మీకు పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా వస్తాయి మీకు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మీకు ఈ మీనరాశిలో మొత్తం 4 గ్రహాలు మీకు ఉండడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు మేము చేస్తామని చెప్పేసి ఆ గ్రహాలే దెబ్బలాడుకొని మీకేం చేయకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ వివాదాలన్నీ కూడా కాస్త ఒక దగ్గరకు వస్తూ ఉంటాయి. అత్తగారులతో దెబ్బలాటలు, ఆడవాళ్ళతో దెబ్బలాటలు, ఇలాంటి ఆడపడుచులతో దెబ్బలాటలు, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకు మీరు బైకులు కొనుక్కుంటే వాటి మీద మేము వెళ్తామని చెప్పేసి వాటి మీద వెళ్ళి మీకు వాళ్ళ ఇబ్బంది పడడమే కాకుండా ఆ కేసులన్నీ కూడా మీ మీద పడేలాగా ఈ పిల్లలు చేస్తారు. కాబట్టి పిల్లల్ని చదవండి అని చెప్పినా సరే వాళ్ళు సినిమాలు చూసేస్తూ, వీడియోలు చూసేస్తూ వాళ్ళ టైం వేస్తూ మీ బుర్ర తినేస్తూ ఉంటారనమాట. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు కలుగుతాయి. అలాగే చక్కగా రైతుల దగ్గరికి వచ్చేసరికి మీరు రైతులు బ్రహ్మాండంగా మీరు ఈ కోరుకున్నవన్నీ కూడా మీకు తీర్పడం జరుగుతాయి. ఇక రైతుల వ్యవసాయాలు, చేపల, రొయ్యల చెరువులు ముందంజలో ఉంటాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి అన్నమాట. చైనాకి, ఇలాంటి ఇతర దేశాలకి మీరు ఈ డ్రగ్స్ పౌడర్లు మీరు పంపించాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పంపిస్తారు. ఇక ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి గురుగ్రహం, గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి చక్కగా మీరు గురువారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారికి మీరు పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఈ వారము శుభమస్తు.